హైవ్యూర్స్. గోట్ అని ఎందుకంటారు దాన్ని? మేక కాబట్టి. ఎటకారంగా కానీ గత 4-5 రోజులుగా చాలా సీరియస్ వీడియోలు అవి ఇవి కదా, కొంచెం నవ్వుకుందామని చెప్పేసి అనిపించింది. దెన్ నిన్న షర్మిల ఒక డైలాగ్ అనమాట, నవ్వు ఆగలా నిన్న సందర్భంగా నేను ఇవ్వాల, ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంది కాబట్టి ఇస్తున్నా. వీడియో కూడా నేను స్టార్ట్ చేస్తాను చూడండి. ఏంటి, రెయినీ సీజన్ ఎందుకంటారా? రెయిన్స్ వస్తాయి కాబట్టి అంట. ఇది వచ్చేసి వింటర్ సీజన్ ఎందుకంటారు? చలిగాలులు వస్తాయి కాబట్టి. సమ్మర్ అని ఎందుకంటారు? ఎండాకాలం కాబట్టి. నిజంగా నేను మా MBAలో ఏదో ఫ్లోలో సరదాగా అంటే దేవుడా అది నిజమైనట్టు ఇది ఇక్కడ ఏం చేసి కూడా అలాగే ఉన్నాయి. మా MBAలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అన్న. కాసేపు సౌండ్ లేదు అక్కడ ఉన్న వాళ్ళకైతే. సో అలా మొదలైంది MBA కూడా. ఫన్ ఉండేది, లీడర్గా ఉండేవాడిని, ట్రెజరర్గా నడవాల్సిన బ్రహ్మాండం నడిచేది. ఇప్పుడు విషయం ఏంటి, మన షర్మిల తన మార్కు కామెడీని ఇంకా వదలట్లా, చాలా సీరియస్గానే. దాని పాదయాత్ర అంటారమ్మా, పాదయాత్ర పరువు తీస్తున్నారు. అసలు పాదయాత్ర అంటే ఏంటి? పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె యొక్క ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాన గులికలు నెక్స్ట్ అటాచ్ చేస్తారు చూడండి. గోడ్ సినిమా రిలీజ్ అయింది కదా, ఇది చూసిన వాళ్ళు సినిమా గురించి నేను చెప్పకూడదు అనుకున్నా, బట్ డబ్బింగ్ సినిమానే కాబట్టి అండ్ కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలకి టికెట్లు కొనుక్కొని వెళ్తారు కాబట్టి ముందుగా చిన్న లీడ్ ఇస్తున్నా. నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో సినిమా వాళ్ళు కానీ బయట ఆర్జేలు కానీ జర్నలిస్టులు వాళ్ళంతా పెట్టుకుని ఒక్కొక్కటి పెట్టారు. ఎవరు కూడా 2.5 పైన రేటింగ్ ఇవ్వాలి, బట్ ఒక మాట అయితే చెప్పారు, గోడ్ సినిమా చూసిన వాళ్ళని మేకలను చేసేసారా అని. ఇక మీ ఇష్టం, తర్వాత ఏమంటే మీ మైండ్ మీకు ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. జ్ఞాన గులికలు మన షర్మిల గారివి నెక్స్ట్ అటాచ్ చేస్తాం చూడండి. రెయినీ సీజన్ ఎందుకంటారంటే రెయిన్స్ వస్తాయి కాబట్టి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని, ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్, ఎందుకు దాన్ని ఎందుకంటే దాన్ని కూని చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను చెప్తున్నాను వినండి, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి.